హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి డే 2. మేము వచ్చేసరికి ఇప్పుడు కాట్పాయింట్ జంక్షన్లో ఉన్నాం. చూడండి, ఎందుకండి కట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాము. నైట్ 1:30కి అయితే వచ్చి ఇక్కడే వెయిటింగ్ హాల్లో స్టే చేసేసి ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఎంత అవుతుంది? 4:25 అవుతుంది. 5 అవుతుంది. ఇప్పుడైతే మేము మొత్తం ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మేము వేలూరుకి వెళ్ళి వేలూరు నుంచి కంచికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం ఈ రోజు నుంచి టెంపుల్స్ అయితే మనం విజిట్ చేయబోతున్నాం. ఈరోజు కంచి కామాక్షి, ఇంకోటి వచ్చేసరికి వేలూరు గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాం. సో గెట్ ద స్టార్ట్ ద వీడియో. ఇది మా లగేజ్, ఇదంతా మా లగేజ్. కెమెరా ఇగో, ఇది నా బ్యాగు, ఇది రాకేష్ బ్యాగు. బ్యాగులంతా మాస్కులు వాడుతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకోసం అన్నట్టుగానే చలో బస్ స్టాండ్కి వెళ్తున్న ఆటోలు చాలా హెవీగా డబ్బులు అడిగేస్తున్నారు. 200 రూపాయలు అంట 5 కిలోమీటర్లు. 200 రోడ్ ఎక్కగానే బస్సు దొరికింది మాకు. బస్సు నుంచి వేలూరు బస్ స్టాండ్కి వెళ్తున్నాం. 10 రూపాయలు. మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి మీరు రైట్కి రాగానే మీకు మెయిన్ రోడ్ ఒక సిగ్నల్ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీకు 5 మినిట్స్ 10 మినిట్స్ బస్సే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ఒక రైట్ సైడ్లో ఒక 30-40 మీటర్స్ లోపే మీకు ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ కాడికి వెళ్ళేస్తే మీకు బస్సెస్ అయితే అవైలబిలిటీ అయితే ఉండే మీకు. ఇంకా చూడండి, 10 రూపాయలు మళ్ళీ. ఇప్పుడైతే మేము వేలూరు న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే మాకు కాంచీపురం వెళ్ళడానికి అయితే బస్సెస్ అవైలబుల్. ఇప్పుడు వచ్చేసరికి మేము వేలూరు న్యూ బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చాము. కాంచీపురం వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఏపీ బస్ ఎక్కడ ఉంది? అమరావతి సూపర్ లగ్జరీ రైట్, ఏపీ బస్సు. ఇప్పుడైతే కాంచీపురంకి వెళ్ళడానికి అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. సో ఇది మీరు కాంచీపురంకి ఇక్కడ నుంచి కాట్మాడి జంక్షన్ నుంచి వెళ్ళాలంటే మీరు న్యూ బస్ స్టాండ్కి అయితే రావాలి ఫ్రెండ్స్, అర్థమైందా? అక్కడ నుండి సిటీ బస్ ఎక్కేసి ఇక్కడికి మీరు న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసి అనుకో, వేలూరు న్యూ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ నుంచి మీకు వస్తుంది. బస్ స్టాండ్ లోపు ఎంట్రీ కాగానే మాకైతే ఒక కాంచీపురం బస్ అయితే వెళ్తుంది. ఆటోమేటిక్గా మేమైతే ఎక్కేసాము. రాగానే 15 మినిట్స్ ఒక బస్ అయితే మీకు ఇక్కడ నుంచి అవైలబిలిటీ అయితే ఉంది కాంచీపురానికి. ఇక్కడ నుంచి అయితే 130 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇద్దరికి. సో 65 రూపీస్ అయితే ఈచ్ వన్. సో 1.5 అయితే జర్నీ అయితే ఉందంట. కాంచీపురం అయితే రీచ్ అయిపోయాం. టైం చూసేసరికి ఇప్పుడు 7:15 అవుతుంది. బస్ స్టాండ్ నుంచి 450 మీటర్స్ చూపిస్తుంది టెంపుల్. అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. నడుచుకుంటే ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అందరు ఆటోలో అడిగి మేము నడుచుకుంటా మ్యాప్లో చూసుకుంటూ వచ్చేసాం. మొత్తానికి మేమైతే గుడికాడికి అయితే వచ్చేసాము. మ్యాప్లో చూసుకుంటూ దారి తెలుసుకుంటూ రీచ్ అయిపోయాం మేము కంచి కామాక్షమ్మ టెంపుల్. మేమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. గుడి చుట్టూ అంతా తిరుగుతూ అంత ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు, ఇంకా బయట నుంచి అంతా గుడి చుట్టూరా అంతా తిరుగుతూ దాని ఆర్కిటెక్చర్ని చూస్తూ ఆస్వాదిస్తూ అలా చూస్తూ ఉన్నాము అంతా. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు, ఇంకా అలా మాట్లాడుకుంటూ గుడికి సంబంధించిన అన్ని మాట్లాడుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే గర్భగుడి, మన కాంచి కామాక్షమ్మ వారు ఉండే గర్భగుడి. అది వచ్చేసరికి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లుంగి కట్టుకుందాం అనుకున్నా కానీ టైం దొరకట్లేదు ఇక్కడ. మేము మొత్తానికి అయితే దర్శనానికి అయితే బయలుదేరాము. దర్శనంలో క్యూలు అయితే వెళ్తున్నాము.
చూడండి మేము క్యూలో ఎలా ఉన్నాము. మాకైతే దర్శనం అయితే ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే పట్టింది. ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత పావుగట్లయిపోయిందా? పావుగట్లయిపోయింది. మంచి కామాక్షి అమ్మ టెంపుల్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది కదా, ప్రసాదం తీసుకున్నాం. ఏంది చక్కెర పొంగలా బెల్లం అన్నం. ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది, ప్రసాదం తెరువుడు అయిపోయింది. ఇక అలా కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళాలి. దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వచ్చి అలా టెంపుల్కి ఒక 2-3 క్యాప్చర్స్ అయితే తీసేసి మేమైతే మళ్ళీ అక్కడ ఉన్న గుళ్ళకి తిరగడానికి అయితే స్టార్ట్ అయ్యింది. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని దాని ముందు అయితే ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్తో ఆటో మాట్లాడేసుకొని ఇక చుట్టుపక్కల మొత్తం 4 టెంపుల్ అంకుల్ 4 టెంపుల్ అయితే వెళ్తున్నాము. బాగా మాట్లాడుతున్నారు అంకుల్ కూడా. తెలుగు మళ్ళీ తెలుగు కూడా వచ్చు. తెలుగు 100%, తమిళ్ 100%. తెలుగు కూడా వచ్చు. తెలుగులే సార్. అచ్చా. ఒక మేమైతే ఇక్కడ ఏకాంబరేశ్వర టెంపుల్ ఆది టెంపుల్ ఒకటి బంగారపల్లి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, కంచి కామాక్షి అమ్మ గుడి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆది కామాక్షి గుడి కాడికి వచ్చాము. ఆది కామాక్షి అమ్మ టెంపుల్. ఆదిశక్తి కాంచి అమ్మవారిని కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. చూడండి ఆది కంచి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటిది శివశక్తి అయినా ఏకాంబరి అయిన టెంపుల్ అయినా ఇక్కడికి వచ్చాము. చాలా ఓల్డ్ టెంపుల్. అసలు ఓల్డ్ టెంపుల్ అనుకుంటా, చాలా భలే ఉంది. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. శివశక్తి కంచి ఏకాంబరేశ్వరం టెంపుల్. మీరు చూడాల్సిందంతా అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్, ఆ పిల్లర్కి ఉన్న డిజైన్స్ చూడండి. అసలు నేను చూస్తున్నాను కానీ ఆ ఏకాంబేశ్వర టెంపుల్ మాత్రం భలే పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉన్నది. మీరు మాత్రం కంచీపురం మాత్రం కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి మాత్రం వెళ్తే మాత్రం మీరు మాత్రం కంపల్సరీ ఏకాంబేశ్వర టెంపుల్ మాత్రం దర్శించుకోండి. మీరు చూస్తుంటే అసలు కళ్ళు జిగలు అంటే. దర్శనం అయితే అయిపోయింది. చూడు మీరు చూడండి, పిల్లర్స్ మాత్రం ఎంత స్ట్రైట్గా ఉన్నాయో. అసలు ఆర్కిటెక్చర్ చూడండి, అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు కదా. చూడండి మీరు మొత్తం పూర్తిగా
ఫ్రెండ్స్ కంచీపురం వస్తే మాత్రం మీరు కంచి కామాక్షి ఎంత వరకు దర్శించుకుంటారో అలానే ఏకాంబేశ్వర టెంపుల్ కూడా శివశక్తి కాంచి టెంపుల్ మాత్రం విజిట్ చేయండి మీరు. అసలు ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. నేను చెప్పినందుకే మీరు వచ్చినందుకు వర్తి అనుకుంటారు. అక్కడ నుంచి ఒక మటన్ కాడికి అయితే వెళ్ళాము. లోపల ఫోన్ అలో లేదు కాబట్టి మామూలుగా చూసేసి వచ్చేసాము. మేమంతా బాగానే ఉంది. దర్శనం అయితే చేసుకుంటున్నాం. టిఫిన్ కూడా చేయలేదు ఇంతవరకు. టీ తాగుతున్నాం. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది మొత్తం. మీరు టీ బాగానే ఉంది. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ కవర్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఫోన్ అలో లేదు కాబట్టి. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ బంగారీపల్లి కాడికి అయితే వెళ్తున్నాము. కంచి కామాక్షికి వస్తే ఏకాంబ్రనాథ శివాలయం టెంపుల్ చూడండి. అది ఇప్పుడు కాకపోయినా ఇంకో 6-7 years తర్వాత అయినా సరే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మాత్రం వస్తుంది ఎప్పుడో రోజు. అంత ఆర్కిటెక్చర్ ఉంది కానీ చాలా బాగుంది. అది మాత్రం మీరు మాత్రం మిస్ కాకండి. మేమైతే ఈ కంచీపురంలో మాత్రం ఆటోలో మాత్రం తిరుగుతూనే ఉన్నాము. నెక్స్ట్ బంగారీపల్లి కాడికి అయితే వెళ్తాం. మేము ఇక బంగారీపల్లి కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ బంగారీపల్లి కాదురా, బంగారీపల్లి టెంపుల్ అని చెప్పరా. బంగారీపల్లి టెంపుల్ అంతే అంటున్నారు ఇక్కడ. నేను చిన్నతనంలోనే సాంబా సినిమా చూసి ఎన్టీఆర్ చూసరికి అది ఎప్పుడైనా చూద్దామని అనుకున్నాను. ఈ క్షణం కుదిరింది నాకు ఈ విషయం. చూద్దాం లోనికి. ఇది ఎంట్రీ ఫ్రెండ్స్ బంగారీపల్లి. ఆలు మొగులు అంటే బంగారీపల్లి చూడడానికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది. ఆలు మొగులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సతీ సమేతంగా ఉన్న గుడి. సో మీరు వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మనం బంగారీపల్లి కాడి దేవస్థానం. ఇప్పుడైతే మేము బంగారీపల్లి ఉన్న ప్లేస్ కాడికైతే వెళ్ళి దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం. మెయిన్గా ఏంటంటే బంగారీపల్లి కాడకపోతే ఫోన్ అలో లేదు. మేము దొంగతనంగా అయితే క్యాప్చర్ చేసాం. మీరైతే చూడండి. మీరు ఇంకా ఏ వీడియోలు అయితే చూడలేరు కావచ్చు నాకు తెలిసి. ఎవరు క్యాప్చర్ చేయరు అక్కడ. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటికి వెళ్తున్నాము. చూడండి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ మాత్రం అదే అన్నమాట. చూడండి జనాలు ఎలా విపరీతంగా ఉన్నారో. కెమెరా తెచ్చింది అంటే ఇక్కడ తీసి ఒక డాక్యుమెంట్ లాగా నీకు పెట్టి. ఇక్కడ ఒక వీరుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన దగ్గర ఉన్న శూలం తీసుకొని పులిని తన గుండెల్లో గుచ్చుతున్నాడు. అప్పుడు తను చనిపోయే ముందు తను చేస్తున్న పనులు ఇక్కడ కూడా తన దగ్గర ఉన్న ఆయుధంతో తన కడుపులో పొడుస్తుందన్నమాట. మేమైతే ఇప్పుడైతే బంగారీపల్లి దేవస్థానం కాడికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండేమో విపరీతంగా కొడుతుంది. వెళ్తున్నాం బయటికి. ఇంకా
ఇక్కడ ఈ గోపురం చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఇగో కోనేరు ఎక్కడ ఉంది గుర్రం? అక్కడ ఇక్కడ గుర్రం అయితే ఉంది. ఇక్కడ గుర్రం ఉంది ఫ్రెండ్స్. కోనేరు ఇది. ఈ సో టైర్డ్ యార్. పొద్దు నుంచి మేము టిఫిన్ చేయలే ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అంకుల్ ఇప్పుడు ఏం లేదు కదా ఇక గుళ్ళు అన్నీ అయిపోయినాయి ఇక్కడ కంచీపురంలో. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ అయితే వెళ్తున్నాం కంచి చీర కొనడానికి. అక్కడ నచ్చితే తీసేసుకుంటాము. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఇక్కడికి షాపింగ్ అయితే వచ్చాము. అమ్మగారికి శారీస్ కొందామని ఉన్నాం. షాప్ పేరు ఏం పేరండి? అంటే మేము ఇందాకైతే శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఇక్కడ. 100% ప్యూర్ సిల్క్ మళ్ళీ మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే తీస్తున్నారు ఇక్కడ. ఫుల్ సాఫ్ట్ సిల్క్ అన్న. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ తినడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. 12:30 అవుతుంది టైం. 1 గంట అవుతుంది. 12:12. మొత్తం అది ఈవెంట్ అయిపోయింది. తినడానికి వచ్చాం. అంకుల్ డ్రైవర్, మన ఆటో డ్రైవర్ అంకుల్ కూడా ఇండియన్ థాలీ అంట కర్రీ చూడండి. సిరాకులతో మన అరిటాకుతో భోజనం కూడా చేసేస్తాం మేము. ఇప్పటికీ ఈ రోజుకి సుమారు ఇప్పుడైతే మాకు 1:30 అవుతుంది. ఇప్పటికైతే కాంచీపురం అయితే మాకైతే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేనా? కాంచీపురం అయితే ఇప్పుడు మాకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్.